ఈ రోజు మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా ప్రకటన చేసింది. అదేంటంటే రాజ్యాంగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ ప్రకారం చర్చలకు సిద్ధాన్ని ప్రకటించింది. దీనిని ఏ ప్రభుత్వమైనా సానుకూలంగా స్వీకరించి చర్చలు జరపాలి. చర్చలు జరపట్లేదు అంటే ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం కాబట్టి చర్చలకు ముందుకు రావట్లేదు. ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆటంకంగా ఎవరైతే ఉన్నారో అంటే ఎర్రజొన్న బిడ్డలు కాబట్టి వాళ్ళు వేరు చేసేందుకు, ఈ దేశంలో వారిని భౌతికంగా నిర్మూలన చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ కవర్ను కొనసాగిస్తుంది. ఎర్రజెండా ఉద్యమానికి అండగా నిలుస్తున్నటువంటి ఆదివాసులను ఊచకోత విధిస్తూ అన్యాయంగా చంపేస్తూ అమానవీయంగా హత్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిపిఐఎం లిబరేషన్ పార్టీ జాతీయ స్థాయిలో కృషి చేస్తుంది, పోరాడుతుంది. ఈ హత్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య కాలంలో పగారికి వ్యతిరేకంగా తీవ్రమైన స్థాయిలోనే బలమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కొనసాగేటువంటి ఉద్యమాల్లో మా పార్టీగా మేము కలిసి వస్తామని. భారతదేశంలో ఎక్కడ జరగని దారుణమైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరుగుతుంది. ఏప్రిల్ 21వ తేదీ నాడు మొదలుపెట్టి కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 25,000 మంది పోలీసులు మోహరించి వందలాది మంది దాదాపు 500 మందిని ఇప్పటి వరకు చంపడం, జంతువులను వేటాడి చంపడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే ఆపరేషన్ కగారును ఆపాలని కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న పారామిలిటరీ దళాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలకు సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రెవల్యూషనరీ సోషల్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ, లిబరేషన్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ లో మాట్లాడడానికి ఎంపీలు ఉన్నారు. వారితో ఒక మెమోరాండాన్ని జాతీయ స్థాయిలో రాష్ట్రపతికి ఇచ్చే విధంగా రాష్ట్రంలో ఉన్న వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, కేంద్రంలో ఉన్న సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ, లిబరేషన్ పార్టీలకు ఒప్పించి ఆ స్థాయిలో కూడా మేము వామపక్ష పార్టీలుగా రాష్ట్రపతికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి ప్రాజెక్టులో కృషి చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో గవర్నర్ గారిని కలవాలని నాకంటే ముందు మిత్రులు చెప్పారు. 5వ తేదీ నుంచి కూడా 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలనుకున్నాం. కాబట్టి తక్షణం దేశంలో ఏదైతే ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఆదివాసులను అడవుల నుండి వెళ్ళగొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ అడవి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను ఇవాళ అడవి నుండి వెళ్ళగొట్టడం కోసం వారిపైన కూడా కాల్పులు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో ఏదైతే కాల్పులు జరిపారో ఇప్పుడు మన తెలంగాణలో కర్రెగుట్టల పైన కూడా ఒక 25,000 మంది బలగాలను దించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే ఆపాలి. అదేవిధంగా ఈ సాయుధులైనటువంటి బలగాలను వెంటనే తీసుకోవాలి. మావోయిస్ట్ పార్టీ తోటి శాంతి చర్చలు జరపాలని అదేవిధంగా ఈ అమాయక ప్రజలు ఆదివాసులను వాళ్ళ భూములను గుంజుకోవడం కోసం అనిల్ అంబానీలకు అడవిలో ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టడం కోసం, వాళ్ళకి అమ్మడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నింటి కూడా వెంటనే మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఈ మావోయిస్టుల తోటి శాంతి చర్చలు జరపాలని మొన్న ఖమ్మంలో అయితే మానవాహారం కూడా చేయవలసిన చోట్ల కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఈ జనవరి సెల్లు ఎజెండా పాయింట్ పైన మనతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని చొరవ చేసి సిపిఐ అనే కాదు ఎవరెక్కడ చొరవ చేసినా అందరూ కలిసి ఆ విధంగా చేయడం కోసం పిలుపు ఏంటంటే మే 5 నుంచి 10 వరకు జిల్లాల్లో సదస్సులు, ర్యాలీలు, మానవహారాలు, లేకపోతే కొవ్వొత్తితో కూడినటువంటి ప్రదర్శనలు అన్ని ఇటువంటి చేయవచ్చు. రెండోది రాష్ట్ర గవర్నర్ ద్వారా భారత రాష్ట్రపతికి మెమోరాండం ఏదో డేట్ పెట్టుకుని ఈ అన్ని పార్టీల నాయకులు దాన్ని కూడా ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత మూడోది కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఉన్న కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ కూడా కదా, ఇప్పుడు కాదు ఇండిపెండెంట్ కల్చరల్ మినిస్టర్, సరే మనకి ఇష్టం లేకపోతే మా మంత్రి కదా, మంత్రిగా అది కూడా మనం ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నారు కదా చర్చలు జరుపుతామని. నాలుగోది ఏంటంటే మన ఒక కోరిక మన తరఫున కేంద్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల నాయకత్వాన్ని ఒక కోరిక, వాళ్ళు కూడా చొరవ తీసుకుని నందాలలాగానే సెమినార్లు, సదస్సులు జరపాలనేది ఈ 4 అంశాలు. తర్వాత పూర్వ విప్లవ విద్యార్థి వేదిక, సరే వాళ్ళు మాట్లాడాలంటే మన ఇబ్బంది అయితే చాలా మంది ఉన్నారని
వాళ్ళ తరఫున నేను నిర్ణయం చేస్తా ఉన్నాను. వాళ్ళు శాంతి ర్యాలీ మే 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకు రేపు బాగలింగంపల్లి చంద్ర పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు. ఆ తర్వాత ఎందులో కార్యక్రమాలు చెప్తున్నాను, మీ విజయాన్ని కూడా చెప్తున్నా. మే 12వ తారీఖున చంద్ర విజ్ఞాన కేంద్రం డాక్టర్ కె నిత్యం స్మారక హాల్ హైదరాబాద్ లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అరుణోదయం సాగునీరు ఆవిష్కరణ, 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ వాళ్ళది. ఇంకోటి ఈ పిల్లలు ఇచ్చారు, అలాగే చెప్పలేదు, ఇది ఉపయోగం ఉంటుందో నేను కూడా చెప్తున్నాను. మిస్ వరల్డ్ పోటీలను బహిష్కరించమని AIMSS, AIDSO, AIDIO అంతకుముందు AIFSF కూడా పిలిపించారు. ఇప్పుడు మీరు కూడా ఇచ్చారు, మహిళా సమాఖ్యలు కూడా ఇచ్చారు. మీరందరూ కూడా ఉన్నారు కదమ్మా. కార్యక్రమాలు కూడా మహిళా సమాఖ్యలు కూడా చేశారు, అని అందరూ చేశారు ఎవరి వాళ్ళు. తర్వాత మే 12 సాయంత్రం 4 గంటలకు వరంగల్ జిల్లా మత్స్యాపూర్ వద్ద ఓంకార్ గారి స్మారక స్థూపం పునఃప్రారంభం ఉంటుంది. దానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. అది MCPI వ్యవస్థాపకులు